దేవుని నామమున అందరికీ వందనములు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యంను బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరి ఒకసారి చదువుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యంను బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని దినం ధ్యానిస్తాం. గడిచిన కొన్ని వారముల క్రితం మనం చెప్పుకున్నాం. ఇక్కడ వారు అంటే ఎవరు అని అంటే జయించిన వారు అని. ఎవరైతే భక్తులు దేవుని సన్నిధిలో ఉన్నారో వారు ఏ విధంగా జయించారు, ఏ పోరాటాలు గుండా వెళ్ళారో, ఎలా జయించారు అనేది మనం చెప్పుకున్నాం. సో ఈ దినం మనం అంశం వచ్చేసి జయ జీవితం గురించి మనం ధ్యానించుకుందాం. ఏ విధంగా మరి మనకు ముందు వెళ్ళిన భక్తులు ఏ విధంగా వాళ్ళు ఈ లోక యాత్రలో వాళ్ళకి ఎదురైన పోరాటాలను జయించి వాళ్ళు దేవుని రాజ్యాన్ని చేరుకున్నారో, అలాగే మనము కూడా ఆ విధంగా జయించేవారుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రకటన గ్రంథములో ఉన్న మాటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఉన్నది జయించువారు జయించువారు అని ఉందన్నమాట. సంఘాల గురించి రాసినప్పుడు ప్రతి దాంట్లో ప్రతి సంఘం గురించి రాసినప్పుడు చివర చెప్పే మాటలు ఏంటంటే జయించువారు అని ఉంది. అంటే పరలోక రాజ్యం ఎవరికంటే జయించేవారికి అని మనం గ్రహించాలి. అసలు మన గోల్ ఏంటి అంటే ప్రభువారితో పరలోక రాజ్యంలో ఉండాలి అనేది మన గోల్. అందుకని మనము చేసే భక్తి పరిశుద్ధమైన జీవితం అంతా కూడా ఎందుకంటే ఆయనతో కలిసి ఉండడానికే. సో మనకి తెలుసు ఏదన్నా ఒక చిన్నదానికి మన ఉద్యోగానికే పెట్టుకోవాలంటే ఎంతో కష్టపడాలన్నమాట. మనకున్న సౌకర్యాలు సుఖాలు వదిలిపెట్టాలి. మనం సౌకర్యాలు చూసుకుంటే కనుక మనం కావాల్సింది మనం పొందుకోలేం. అలాగే విశ్వాస జీవితము కూడా సులువుగా అయిపోయేది కాదనమాట. అనేకమైన కష్టాలు నష్టాలు కొన్నిసార్లు ఎన్నో కోల్పోవలసి ఉంటుంది. అవన్నీ కూడా మనం కోల్పోతేనే కానీ మనం దేవుని రాజ్యాన్ని మనం చేరుకోలేమన్నమాట. మనకి తెలుసు పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళకి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట. ఆహార విషయంలో నియమాలు పాటిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా ఎక్కువగా రెస్ట్ తీసుకోరు, రిలాక్స్ అవ్వరు. ఏం చేస్తారంటే రోజంతా కూడా కష్టపడతారు. ఒక్కరోజు ఈవెంట్లో పాల్గొంటేనే ఆ రోజు వాళ్ళు గెలుచుకోవాలి అని అంటే ఎంతో కాలం వీళ్ళు ప్రయాసపడాలన్నమాట. అంటే ఆ ఒక్కరోజు మెడల్ పొందుకోవాలంటే ఎన్నో ఏళ్ల తరబడి సాధన, ఆ కృషి పట్టుదల ఉంటేనే కానీ వాళ్ళు పొందుకోలేరు. సో ప్రభువారు మనకిచ్చే కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఆయన మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం ప్రయాసపడాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 26 వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 23 నుండి మనం చదువుకున్నాం. ఇది మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగం. సో అనేక సార్లు మనం వింటూ ఉంటాం. యేసు ప్రభు ఒక నావ మీద వెళ్తూ ఉన్నారు, తుఫాను వచ్చింది, దేవుడు గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఇచ్చిన కొన్ని తలంపులు ఈ దినం మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి. 24వ వచనంలో, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. యేసు ప్రభు ఒకసారి ఏం చేశారట, దోణి ఎక్కారు. సో ఎక్కువగా ఆయన ప్రయాణించిన
మరి వాహనం ఏంటండి, పడవ మీద ఆయన ఎక్కువగా ప్రయాణం చేశారు. ఆయన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమొచ్చిందటండి, సముద్రములో తుఫాను వచ్చిందట. తుఫాను వచ్చి గ్రాడ్యువల్గా తుఫాను ఎలా అయిపోయింది, పెద్దగా అయిపోయింది అనమాట. అయిపోయి ఏమైందట, ఆ ధోని అలల చేత కప్పబడేను. సో వాటర్ మరి బయట ఉండవలసిన నీరు ఎక్కడికి వచ్చేసిందండి, పడవలోకి వచ్చేసింది. ఆ తర్వాత అప్పుడు ఆయన నిద్రించుచుండగా యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు, హాయిగా పండుకున్నారనమాట. అప్పుడు శిష్యులు ఏం చేశారటండి, 25వ వచనంలో, ప్రభువా నశించిపోచున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. సో వాళ్ళు ఏం చేశారు, ప్రభువా మేము నశించిపోతున్నాము అని పండుకున్న ఆయనను లేపేసరికి ఆయన ఏం చేశారట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. సో ఆయన ఎప్పుడైతే ఒక్క మాట చెప్పారో, ఒక్క మాటతో గద్దించేసరికి ఏమైందంటండి, తుఫాను అంతా ఆగిపోయింది. అక్కడ మిక్కిలి నిమ్మలముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.